Hello guys, welcome back to new video. This is Ganesh GDS BPM. సో ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసి ఈ GDS 2025 జనవరి నోటిఫికేషన్కి రిజల్ట్ జనరేట్ చేసేటప్పుడు సో పర్సంటేజ్ హైగా ఉండాలా లేదంటే ఏజ్ హైగా ఉండాలా అనే దాని గురించి నేను వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామందికి డౌట్స్ ఉంటుంది. సో పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉండాలా లేదంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జాబ్ ఇస్తారా అనే దాని గురించి సో నేను వీడియోలో వచ్చేసి సో పర్సంటేజ్ ఎక్కువ ఉండాలా ఏజ్ ఎక్కువ ఉండాలా సో జాబ్ అనేది ఎవరికి ఇస్తారనే దాని గురించి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియోని అనేది రిజల్ట్ గురించి ప్రతి ఒక్కటి చెప్తాను. సో ప్రజెంట్ మనం వీడియోలోకి వెళ్తే సో ఫస్ట్ వచ్చేసి రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది డౌట్ అడిగి అందరికి ఉంటుంది. సో మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ సో మనం అప్లికేషన్ ఎడిట్ కానీ కరెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత 15 days లోపు అనేది రావడం జరుగుతుంది. సో మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు సో 3rd month March 2025కి లాస్ట్ డేట్. సో మనకు ఒక 5 days ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా కూడా సో ఎడిట్ ఆప్షన్ మ్యాక్సిమం 8th 3 2025కి ఉన్నా కూడా సో 8th అనేది మొత్తం అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ నెక్స్ట్ మంత్ 8th అప్లికేషన్ అనేది మొత్తం ఎడిట్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఎడిట్ అయిపోయిన తర్వాత 15 days అంటే మ్యాక్సిమం 20 March 2025 లోపు అనేది రిజల్ట్ తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ రిజల్ట్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా, 20 లోపు ఎప్పుడైనా రావచ్చు ఫ్రెండ్స్. మ్యాక్సిమం 20 March అనేది క్రాస్ అవ్వదు. 20 లోపు అనేది రిజల్ట్ అనేది వెబ్సైట్లో ఉంటుంది. మీరు అప్పుడు చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్ రాగానే మాకు ఎలా తెలుస్తుంది బ్రో అంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. రిజల్ట్ రాగానే మన ఛానల్ అని నేను చెప్పడం జరుగుతుంది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకెవరైనా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్నారనుకో నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది దాని గురించి. సో ఇంకా పర్సంటేజ్ చూస్తారా ఏజ్ ఇస్తారా సో రిజల్ట్ జనరేట్ చేసేటప్పుడు మెయిన్గా చూసేది ఏంటిదని చాలామంది డౌట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా, రిజల్ట్గా జనరేట్ చేసేటప్పుడు ఫస్ట్గా చూసేది సో మీరు మీ ఉన్న పర్సంటేజ్ చూస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ అనేది మీ పర్సంటేజ్ చూస్తారు. ఓకేనా, మీకు ఎంత పర్సంటేజ్ ఉన్నది దాని గురించి పర్సంటేజ్ చూస్తారు. పర్సంటేజ్ ఎవరికైతే హైగా ఉంటుందో వాళ్ళకి అనేది జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏజ్ 18 ఉండండి 19 ఉండండి 20 ఉండండి ఎంతైనా ఉండండి ఏజ్ అనేది సెకండరీగా చూస్తారు. ప్రైమరీగా అనేది పర్సంటేజ్ మాత్రం చూస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఒక 18 ఏజ్ అతనికి ఏజ్ వచ్చేసి 95% ఉంది. సో ఇంకోటి వచ్చేసి ఒక 21 ఏజ్ అతనికి వచ్చేసి 94% ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ వాళ్ళు పెట్టిన ప్రిఫరెన్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దరు సేమే ఇచ్చారనుకో సో ఫస్ట్ 18 ఇతనికి 95% ఉన్న వాళ్ళకే వస్తారు. సో ఇతనికి 18 ఏజ్ ఉందని ఏజ్ అనేది సెకండరీగా చూస్తారు వాళ్ళు. సో ప్రైమరీగా చూసేది ఏంటంటే రిజల్ట్ చూస్తారు. సో రిజల్ట్లో హైగా ఎవరు ఉన్నారంటే సో 95% అనేది ఎక్కువ ఏజ్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి అతనికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరికి 95% ఉందనుకో సో 95% ఉన్నప్పుడు మ్యాచ్ అయిన తర్వాత సెకండరీగా చూసేది ఏజ్ చూస్తారు. సో ఏజ్ అనేది ఇతనికి వచ్చేసి 21 ఏజ్ ఉంది కాబట్టి ఇతనికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ కేటగిరీ అనేది ఏం చూడరాళ్ళు. సో ఓకేనా, సో మీ కేటగిరీలో ఎస్టీకే కాంపిటీషన్ ఉంటుంది. ఎస్టీలో ఎస్సీ కానీ యూఆర్లో వస్తారు అందరూ, కానీ ఎస్టీలో ఎస్సీ వాళ్ళు ఎవరు రారు ఫ్రెండ్స్. ఓకేనా, ఎస్టీలో ఎస్టీ వాళ్ళు ఏజ్ పర్సంటేజ్ మ్యాచ్ అయిన తర్వాత ఏజ్ చూస్తారు. సో ఏజ్కి వెళ్తారు. సో ఓకేనా, ఏజ్ కూడా మ్యాచ్ అయిన తర్వాత మేల్ ఫీమేల్ అని అలా సంథింగ్ చూస్తారు వాళ్ళు. సో మ్యాక్సిమం ఏజ్ దగ్గరనే అనేది జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏజ్ దగ్గరనే కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఎందుకంటే తెలంగాణలో ఏమవుతుందంటే తెలంగాణలో అందరికీ 95% ఉంది. సో 95% ఉన్నప్పుడు సో చాలామంది 95% ఉంది బ్రదర్ 18 ఏజ్ ఉంది తెలంగాణలో పెట్టాలని చాలామంది అడుగుతున్నారు. సో ఓకేనా, 19 ఏజ్ కానీ 20 ఏజ్ కానీ 21 ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం మీకు రాదు ఫ్రెండ్స్. ఓకేనా, చాలామంది ఉంటారు వాళ్ళు అప్లికేషన్ చేసి ఉంటారు కాబట్టి చెప్తున్నాను నేను. ఓకేనా, సో మీరు యూఆర్లో పెట్టుంటారు వాళ్ళు కూడా యూఆర్లో పెట్టుంటారు. సో యూఆర్లో అనేది ఏజ్ చూస్తారు వాళ్ళు. మీరు కేటగిరీలో మా కేటగిరీలో రారు కదా బ్రదర్ ఏజ్ ఉన్న వాళ్ళంటే రాకపోవచ్చు, బట్ యూఆర్లో మీరు పెట్టి ఉంటారు కదా, యూఆర్లో మీకు కష్టమైపోతుంది జాబ్ రావడం. ఓకేనా, సో ఇంకా కొంచెం బ్రదర్ నాకు తక్కువ పర్సెంటేజ్ ఉంది, ఇలా 94% ఉంది, జాబ్ రావాలంటే ఏం చేయాలి అని చాలామందికి ఇలాంటి డౌట్ కూడా ఉంటుంది. సో ఇలా 94, 93 అంటే ఆ స్టేట్కి ఉన్న కట్ ఆఫ్కి 1-2% తక్కువ ఉంటే మీరు ఏం చేయాలంటే ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఏబిపిఎం కానీ డాగ్ సేవ కానీ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫస్ట్, తర్వాత బీపీఎం ఇవ్వండి. ఎందుకంటే 95% ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ బీపీఎం పెడతారు వాళ్ళు. సో వాళ్ళు ఫస్ట్ బీపీఎం ఇస్తారు కాబట్టి సో మీరు ఏ బీపీఎం ఇచ్చారనుకో ఫస్ట్ మెరిట్ లిస్ట్ నుండి మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు 94 ఉండి ఫస్ట్ బీపీఎం పెట్టి ఉంటారనుకో మీ లిస్ట్లో వచ్చే కొద్ది వెయిట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా 94% ఉండి మీరు ఏ బీపీఎం ఫస్ట్ పెట్టి తర్వాత బీపీఎం పెట్టి ఉన్నారనుకో మీకు ఎర్లీగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ రిజల్ట్ జనరేట్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఫస్ట్గా చూసేది అనేది పర్సంటేజ్ మాత్రమే చూస్తారు. సో పర్సంటేజ్ మ్యాచ్ అయిన తర్వాతనే ఏజ్ కానీ వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, సో పర్సంటేజ్ ఎంత ఎక్కువ ఉంటే మాత్రం అంత ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటుంది. ఒకవేళ పర్సంటేజ్ హైగా ఉండి ఏజ్ కూడా కొంచెం ఎక్కువ ఉందనుకో సో మీకు జాబ్ అనేది కన్ఫర్మ్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఇంకా
ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో జాబ్ అనేది వచ్చేస్తుంది. సో ఏదైనా కానీ కూడా సో అందరికీ అనేది జాబ్ తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. మీరు పెట్టే ప్రిఫరెన్స్లో, మీరు ఇచ్చే అప్లికేషన్లో దాని మీద డిపెండ్ అవుతుంది. సో మీరు అన్ని ప్రిఫరెన్స్ ఇచ్చేయండి, తప్పకుండా జాబ్ వస్తుంది. సో మీరు ఎలాంటి డౌట్ అయితే పెట్టుకోకండి. మీకు అందరికీ తప్పకుండా జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మన ఛానల్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ గురించి సో తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి వెళ్ళి చూడండి మీరు. సో కంటెంట్ నచ్చినట్లయితే కానీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.